సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఉదయం కోకటిపల్లిలో రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. సర్వర్ వెబ్సైట్లకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టారు. కోకటిపల్లిలో రవికి చెందిన ఫ్లాట్లో పెద్ద మొత్తంలో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లను గుర్తించి పోలీసులు అతని కోర్టు ముందు హాజరుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, ఐబొమ్మ పేరుతో చాలా వరకు తెలుగు సినిమాల కంటెంట్ ను ఏదైతే పైరసీ చేశారో దానికి సంబంధించిన ఇమ్మడి రవిని ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇంతకుముందే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరెవరు ఉన్న విషయంలో అతను రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. సిసిఎస్ పోలీసులు అంటే చాలా రోజుల క్రితం నుంచి కూడా అంటే 2 నెలల క్రితమే తెలుగు సినిమాకు సంబంధించిన నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసినప్పటి కూడా అతను పరారులో ఉన్నాడు. విదేశాల నుంచే మొత్తం దందా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా అనుమానం ఉన్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా ప్రమేయం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఆరా తీశారు. ఇప్పుడు ఆల్రెడీ అతని అరెస్ట్ అధికారికంగా ప్రకటించిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అతనికి 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అవసరమైతే కస్టడీకి తీసుకుని అతను విచారించే అవకాశం ఉంది. కస్టడీ తీసుకున్న తర్వాత అతని నుంచి మరింత కీలక సమాచారం రాబట్టేందుకైతే పోలీసులు ప్రయత్నం చేసే అవకాశం. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో తెలుగు సినిమానే కాకుండా ఇండియాలో చాలా మన ఇండియన్ సినిమాలు చాలా అన్ని భాషల్లో సంబంధించిన సినిమాలు కూడా వీరు పైరసీ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించే పనులు తీసేస్తుంది. ప్రస్తుతం రవికి సంబంధించి రవి ఇచ్చే సమాచారమే కీలకం కాబోతుంది. కొంతమంది ప్రముఖులకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న ఈ క్రమంలో ఈ కేసు వచ్చే రోజులు సంచలనంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అయితే అతన్ని కోర్టులో హాజరుపరిచారు కాబట్టి రిమాండ్ తరలిస్తారు. మరి కస్టడీ పిటిషన్ ఈ రోజే వేస్తారా, రేపు వేస్తారా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. రాజేంద్ర.